రాజాసాబ్ టీజర్ అయితే వచ్చింది భయ. ప్రభాస్ లుక్స్ చూస్తే మాత్రం డార్లింగ్ ఈజ్ బ్యాక్ అనుకోవాలి. అట్లుండు ప్రభాస్ లుక్స్ వేరే లెవెల్. స్టోరీ మాత్రం గిట్ట లీక్ చేయకుండా ఏమన్నా చూపించింది ఆ మారుతి. ఇన్ని రోజులు మారుతి ఏం చూపిస్తాడు అందరు తిట్టుకోరు. ఈ దెబ్బతోని మారుతిని పై గాలి లేపుతురు. మారుతిని వేరే లెవెల్ చూపించిండు. గిట్టు లీక్ కాకుండా టీజర్ కట్ చేసిండు బా. మనన్న బీజం కొట్టిండుకు నాయన రాజా సాప్ అనుకుంటా ఇత్తువల కొట్టిండు. సప్తగిరి కూడా ఉండే ఈ సినిమాలో. సప్తగిరి ఎంటర్టైన్మెంట్ కామెడీ సీన్స్ ఎట్లుంటాయో మనకు తెలుసుగా. ప్రేమ కథ చిత్రంలో అన్న ఎట్లా ఆడిచ్చిండు కామెడీ సీన్స్, ఇలా కూడా అదే విధంగా ఉంటాయని నేను అనుకుంటున్నా. వేరే లెవెల్ ఉంది టీజర్ మాత్రం. ప్రభాస్ క్యారెక్టర్ అయితే డబల్ క్యారెక్టర్ బాయ్. ఒకటి సన్, ఒక తాత క్యారెక్టర్ కూడా ప్రభాస్దే. అది కరెంట్ కట్ చేసిండ్రు ఆ తాత అంటారు చూడు, పైన కనపడేది అందరు పైకి చూస్తుంటే అది కనపడేది అది ప్రభాసే. అది డెఫినెట్ గా ప్రభాసే. అది ఇందులో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా ఉంది. హీరోయిన్కి మన హీరోకి లవ్ స్టోరీ. హీరోనేమో పాస్టరు చెప్దాని పోతాడు, నీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా అంటే నాకేం సమస్య లేదు, లవ్ సమస్య. అట్లా లవ్ ట్రాక్ లా ఇట్లా నడిపిండు మన డార్లింగ్ సినిమా లెక్క. మూవీలో అయితే శుద్ర పూజలు చేసేది కూడా సీన్స్ కూడా కొన్ని కాడ చోట్ల కనిపిస్తుంది. అది నగలకి రక్షణ. ఒక అడవిలో ఒక మహల్ ఉంటది. ఆ మహల్ కి కాపలా ఇందాక ఫోటో చూపించాక ఆ ఫోటోలో ఇతను మహారాజు నేనే కాపాడుకోవాలి, నేను చచ్చిపోయిన తర్వాత కూడా ఈ నగలు నాకే చెందుతాయి, నా వారసులకు ఎవ్వరికి చెందరని ఆయన ఉంటాడు. ఆయన కాపల కోసం, ఆ నగల కోసం, ఆ బంగారం కోసం అందరూ ఆ మహల్ లోపల ఆ మహల్ ని కాపాడడానికి ఒక పిల్లి ఈ ముసలిని నీళ్ళ నుంచి పోయి ఆ మహల్ లోపల పోవాలంటే నీళ్ళ నుంచి దాటుకుంటూ పోవాలి. ఆ నీళ్ళ లోపల ముసలి ఉంటది. కొంచెం అయితే స్టోరీ అర్థమవుతుంది మనకి. కాకపోతే గిత్త కూడా లీక్ చేయకుండా కట్ చేసిండు భయ. స్టోరీ వేరే లెవెల్ కట్ చేసిండు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.